ప్రాక్టికల్‌గా ఏంటంటే, ఆయన స్థాయి నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటది. ఇప్పుడు ఏ అశోక్ గజపతిరాజు మాట్లాడితేనో, అవును. ఏ యనమల రామకృష్ణ మాట్లాడితేనో అర్థం అవును. ఉంటది. అవును. వాళ్ళందరూ ఎందుకు కామ్‌గా ఉన్నారు? సీనియర్‌లు. హ్మ్. వాళ్ళకి తెలుసు. హ్మ్. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయాలు, హ్మ్. సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తాడు బాబు గారు అని తెలుసు. హ్మ్. ఫైనల్‌గా ఆయన సక్సెస్ అవుతాడు అనేది వాళ్ళకి తెలుసు. హ్మ్. హ్మ్. కాబట్టినే వాళ్ళందరూ కామ్‌గా ఉన్నారు. హ్మ్. ఈళ్ళందరూ ఏంటంటే ఉల్లిబిత్తిరిగాళ్ళనమాట. అంతే. హ్మ్. ఈళ్ళకేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవుళ్ళ లెక్కన ఫీల్ అయిపోయేటటువంటోళ్ళు. హ్మ్. ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టి అంత తపన పడి హ్మ్. పవన్‌ని పట్టుకొచ్చుకున్నాడు. అవును. అంత తపన పడి బీజేపీని పట్టుకొచ్చుకున్నాడు. అవును. వీళ్ళకేంటంటే అంటే వీళ్ళ కాన్సెప్ట్ అంతా గూడా అసలు తెలుగుదేశం లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అని ఫీల్ అయ్యేటటువంటి ఓ సైకలాజికల్ ఎకోసిస్టమ్ వీళ్ళు. హ్మ్. హ్మ్. మీరు ప్రాక్టికల్‌గా ఎట్లుంటదంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి గూడా ఆ కమ్యూనిజం లక్షణాలు అది చెప్తా ఉండటంతో హ్మ్. హ్మ్. వాళ్ళు పెరిగేటప్పటికి ఏఎస్ఎఫ్‌లు, ఎస్ఎఫ్ఐలు హ్మ్. ఆ తర్వాత ఇదవుతారు. ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలకి అట్ట నేర్పుతున్నారో తెలీదు గానీ అప్పుడంటే గవర్నమెంట్ స్కూల్‌లు అయ్యే గాబట్టి హ్మ్. అలాగా ఆళ్ళని లీడర్‌లుగా ఆ భావజాలంతోనే పెంచుతారు ఇంట్లో కుటుంబాలు కూడా. హ్మ్. అందుకని తర్వాత కార్మిక నాయకులు ఆళ్ళ వారసులే అవుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత తరంలో ఇప్పుడు తగ్గిపోయింది. హ్మ్. ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైతే కార్పొరేట్ విద్యా సంస్థలొచ్చినాయో, హ్మ్. వీళ్ళు గూడా ఇప్పుడు కమ్యూనిస్టులు ప్రపంచంలో అతి పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థ ఎవరంటే, కమ్యూనిస్ట్ నాయకులు వారసులే అయ్యారు. అవును. హ్మ్. కాబట్టి అటు మారిపోయింది. హ్మ్. కానీ ఆ కమ్యూనిస్టుల తర్వాత అట్లాంటి ఎకోసిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం. హ్మ్. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మీరు జూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమందిది అంటే అది సామాజిక వర్గ సమీకరణ